లేవి లేచి అన్నీ వదిలి యేసును అనుసరించాడు. ఆ తర్వాత లేవి తన ఇంట్లో యేసు కోసం ఒక పెద్ద విందు చేశాడు. చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఇతరులు ఆయనతో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. పరిసయ్యులు, వాళ్ల గుంపుకు చెందిన శాస్త్రులు యేసు అనుచరులతో, మీరు పన్నులు సేకరించే వాళ్లతో పాపులతో కలిసి ఎందుకు తింటారు అని విమర్శిస్తూ అడిగారు. యేసు, ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు వైద్యుని అవసరం ఉండదు, అనారోగ్యంగా ఉన్న వాళ్లకు వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతుల్ని పిలిచి వాళ్లకు మారుమనసు పొందమని చెప్పటానికి రాలేదు, పాపుల కోసం వచ్చాను అని సమాధానం చెప్పాడు. వాళ్ళు, యోహాను శిష్యులు ఎప్పుడూ ఉపవాసాలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, పరిసయ్యులు కూడా అదే విధంగా చేస్తూ ఉంటారు, కానీ మీ వాళ్ళు తింటూ త్రాగుతూ ఉంటారు అని యేసుతో అన్నారు. యేసు, పెళ్లి కుమారుని అతిథులు పెళ్లి కుమారునితో ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? కానీ పెళ్లి కుమారుణ్ణి వాళ్ల నుండి తీసుకువెళ్లే సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు అని అన్నాడు. యేసు వాళ్లకు ఈ ఉపమానం కూడా చెప్పాడు. క్రొత్త బట్టను చింపి పాత బట్టకు ఎవ్వరూ అతుకులు వెయ్యరు. అలా వేస్తే క్రొత్త బట్ట పాత బట్టను చింపివేస్తుంది. పైగా క్రొత్త బట్ట నుండి చింపిన గుడ్డ పాత బట్టకు సరిగ్గా అతకదు. అదేవిధంగా క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తిలో ఎవ్వరూ నింపరు. అలా చేస్తే క్రొత్త రసం తిత్తిని చింపుతుంది, ద్రాక్షారసం కారిపోతుంది, తిత్తి కూడా నాశనమవుతుంది. అలా చెయ్యరాదు. క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తిలోనే పొయ్యాలి. పాత ద్రాక్షారసం త్రాగినవాడు క్రొత్త ద్రాక్షారసాన్ని కోరడు, అతడు పాతది బాగుంది అని అంటాడు.